నమస్తే మీ టీవీ ప్రజావానికి స్వాగతం. నేను మీ ఉషా. ప్రస్తుతం మనం దానం వినోద్ బాబు గారి వద్ద ఉన్నాము. గతంలో వీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏసీ కాలేజ్లో ప్రెసిడెంట్గా, అలాగే వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా విద్యార్థి విభాగంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే రాజధాని అయినటువంటి తుళ్ళూరు మండలం విద్యార్థి విభాగంలో అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సేవా దల్విన్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీయే వస్తుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎంగా వస్తారని చెప్పి గాఢంగా నమ్ముతూ ఉన్నాం. ఎందుకని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన మనం చూసాం. ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎంతో ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళకి పదవుల్లోనైతేనేమి, లేదా బీసీలకి ఇచ్చే పదవుల్లోనైతేనేమి, ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళందరికీ ప్రతి నామినేషన్ పదవిలో కూడా 50% ఇచ్చారు. మనం ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినట్లయితే ఈ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకం కూడా ప్రజల్లో నుంచి ఆయన దరిదాపుగా 2 సంవత్సరాల పాటు పాదయాత్ర చేసి ప్రజల్లోనే ఉండి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని, ప్రజల యొక్క అవసరతలను తెలుసుకొని, విద్యా వైద్యం దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా మనం ఉపయోగపడాలి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతోనే ఈ పథకాలు రూపొందించడం జరిగింది. నవరత్నాల పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% నెరవేర్చుకుంటూ ఈరోజు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పి కోరత ప్రజలను అడుగుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా చేశారు అని అంటే దగ్గరగా 34 లక్షల ఇళ్ల స్థలాలు పంచారు. అవే చెప్తాయి వాళ్ళే చెప్తారు మాకు ఏం చేశారు అని చెప్పి. ప్రతి పేదవాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వాళ్ళకి స్థలం ఉన్నప్పుడు వాళ్ళకే తెలుస్తుంది అది. అదే కాకుండా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కూడా వాళ్ళ ఆర్థిక వృద్ధిని పెంచడానికి ప్రతి మహిళకు కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా 18,750 రూపాయలు, అంటే ఈ 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళకి జీవన వృద్ధిని పెంచడానికే ఈ విధంగా బడుగురు పేదలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ అభివృద్ధి పొందాలనే ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పేద పిల్లలు చదువుకునే విషయంలో కూడా వాళ్ళకి పెట్టే ఫుడ్ మెనూలో కూడా మార్పులను తీసుకుని వచ్చి రోజుకి ఒక రకంగా చిక్కీలు ఇవ్వటం, లేదా ఇంకో రకంగా ఫుడ్ మెనూలు మార్పు చేస్తూ కార్పొరేట్ స్కూళ్ళకు సంబంధించిన విద్యతో పాటు సిబిఎస్ఈ సిలబస్ని అందించడం, ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టడం, రేపొద్దున ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు వ్యవస్థలతో స్కూళ్ళను కూడా రూపుమాపులు చేసి ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళు ఎలా ఉన్నాయో దానికి దీటుదన్నే విధంగా ఈ స్కూల్ను తీసుకెళ్ళటం ఎంతో గొప్ప విషయం. మనం గతంలో చూసుకున్నట్లయితే ఆడపిల్లలకి స్కూల్స్లో కనీస బాత్రూమ్ వసతి కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే వాళ్ళు భయపడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి బాత్రూమ్ సౌకర్యం ఉండదు, వాళ్ళకి వెళ్ళటానికి కూడా వాళ్ళ స్కూలు యూనిఫామ్ వేసుకుంటానికి కూడా సరైన పరిస్థితులు లేని ఉన్నవి. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లికి కూడా అమ్మ ఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వటం, ఆ 15,000 రూపాయల్లో కూడా 13,000 రూపాయలు తల్లికి ఇవ్వటం, 2,000 రూపాయలు బాత్రూమ్లు లేదా స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చు కింద ప్రతి స్టూడెంట్ నుండి వసూలు చేస్తూ దాన్ని తల్లిదండ్రులకు కూడా మేము 2,000 పే చేస్తున్నాము, మాకు కనీస బాత్రూమ్ అవసరాలు కూడా మాకు ఏర్పాటు చేయండి అని అడిగే హక్కుని కలిగి ఉండేలాగా తల్లుల్ని చేయటం. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంని పెట్టడం. ఇప్పుడు చూస్తూ ఉంటే చిన్న పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు రానున్న రోజుల్లో ప్రపంచంలో ఉన్న కానీ అగ్రరాజ్యమైన అమెరికా కానీ వాడితో తలబడే విధంగా ఇంగ్లీష్ నేర్చుకొని ఇంకా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది.
అందుకనే చెప్పగలుగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% నెరవేర్చారు. అదేవిధంగా గూడు లేని ప్రతి ఒక్కరికి కూడా, పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇవ్వటం, అట్లాగే వాళ్ళకి దరిదాపుగా చూసుకుంటే ఇల్లు నిర్మించి ఇవ్వటంలో కూడా 50% మనం సక్సెస్ అయ్యాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళు ఇళ్లలో కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకే మేము చెప్తా ఉన్నాం, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేయండి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఆయన దృఢ సంకల్పం, అలా ఆ పథకాలు రూపొందించడంలో కానీ ఏదైనా కానీ ప్రతి వాగ్దానం నేను నెరవేర్చాను కాబట్టి ఆయన మన ముందుకు వచ్చి నేను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇంతకుముందు చరిత్రలో ఎంతోమంది సీఎంలు చూసాం, కానీ నేను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అనే సీఎంని మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన చేసిన మంచిని చూస్తూ ఉన్నాం, ఆయన రూపొందించిన పథకాలు చూస్తూ ఉన్నాం, ఆయన అభివృద్ధిని చూస్తూ ఉన్నాం. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో సీఎం కాబోతున్నాడని చెప్పి మేము దృఢంగా నమ్ముతూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మరియు టీడీపీ కూటమి మేనిఫెస్టోల్లో ఏ మేనిఫెస్టో ప్రజలకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందువలన? వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పిన ప్రతి వాగ్దానాన్ని 99% జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో పెట్టారు. దాంట్లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయటం అనేది ఇప్పుడున్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఇవ్వటం కుదరదని అని చెప్పి ఆయన ఒక్క పథకాన్ని పెట్టలేదు. కానీ గెలవాలి, ప్రజలను మోసం చేయాలి అనుకున్నాడు. కాబట్టి అది అమలు చేయకుండా మనం ముందు అమలు చెయ్యము అని తెలుసు చంద్రబాబు నాయుడికి. అయినా కానీ ఏదో ఒక విధంగా మనం గద్దెనెక్కాలని తప్పితే ఆయన మేనిఫెస్టోలో రుణమాఫీ పెట్టాడు. 87,000 కోట్ల రుణమాఫీ ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశాడు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా నిరుద్యోగులను మోసం చేశాడు. మనం ఇప్పుడున్నటువంటి ఈ కూటమి పార్టీని మనం అసలు నమ్మలేం. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసాం గతంలో 2014లో 2,000కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా ఆన్లైన్లో కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే అతను కట్టుకున్న భార్యలనే చూసుకోలేని పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ని ఇక్కడికి వచ్చి ఏం ఉద్ధరిస్తాడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఆయన రేపొద్దున ఎలక్షన్ అయిపోతే హైదరాబాద్ పోతాడు. కనీసం ఆయన కలవడానికైనా ప్రజలు వెళ్ళి ఆయన అవసరాలు తీర్చడానికి కూడా ఆయన ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే ఎన్డీఏ విషయం, ఇప్పుడు బీజేపీ గురించి చెప్పాలి అంటే బీజేపీ గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఏదైతే పెట్టున్నాడో అది ప్రతి ప్రోగ్రాంలో కూడా, ప్రతి మీటింగ్లో కూడా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ చెప్తా ఉన్నారు, ముస్లిమ్స్ పెట్టిన 4% రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఎదురు దెబ్బే తగులుతుంది అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ముస్లింలకి రిజర్వేషన్ పెట్టింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళెవరండి తీసేయటానికి? ముస్లింలు కాదు, మొన్న చూసాం క్రిస్టియన్స్పై ఏ విధమైన దాడులు జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ని అయితే ఆంధ్రప్రదేశ్లో నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారిని అయితే నమ్మే పరిస్థితులు, అతనికి మోసం చేయటం తప్పితే, వెన్నుపోటు పడవటం తప్పితే ఆయనకి ఇచ్చిన హామీలను నెరవేర్చుదామన్న బుద్ధి ఆయనకి ఏనాడు లేదు. ఇద్దరు మేనిఫెస్టోస్ గురించి చెప్పారు కదా సార్, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోల్ని అమలు చేస్తారన్న నమ్మకం మీకుందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 100కి 100% నమ్ముతూ ఉన్నారు. ఎందుకని అంటే గత 5 సంవత్సరాల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వచ్చారు. కరోనా సంక్షోభంలో కూడా 2 సంవత్సరాలు కరోనా సంక్షోభంలో ఉన్నా కానీ
ఆర్థిక పరిస్థితి లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని ప్రతి పథకాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకుని వచ్చారు. కావున జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన కూడా నేను మీకు మంచి చేస్తేనే మాకు ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. అంటే ఆయన మంచి చేసిన ఒక దృఢ సంకల్పం ముందు ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, బీజేపీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయితేనేమి, వీళ్ళందరూ కూడా మేము మంచి చేసామని చంద్రబాబు నాయుడు అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నేను మంచి చేశాను అనే నమ్మకం ఆయనకు ఉన్నట్లు అయితే జనసేనని తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకోడు, వీళ్ళందరినీ కలుపుకుని రాడు. ఆయన ఏనాడు ప్రజలకు మంచి చేయలే. ఆయన ఉద్దేశం ఒక్కటే, ఏదైనా ఎలాగైనా గద్దెనెక్కాలి, ప్రజల్ని మోసం చేయాలి. అందువల్లనే చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన 2014లో ఇచ్చిన ప్రతి హామీని కూడా తొంగలో దొక్కేసి 2000 పైన హామీలు ఇచ్చి వాటన్నిటిని కూడా ఆన్లైన్లో కూడా లేకుండా చేశాడు. అందువలన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. తదుపరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. వీరిద్దరిలో ఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసింది అనుకుంటున్నారు? ఎందువలన? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ప్రజలందరికీ కూడా మంచి జరిగింది అని చెప్పి నన్నే కాదు చిన్నపిల్లోడిని అడిగినా చెప్తూ ఉంటారు. ఎందుకంటే స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళే ప్రతి పిల్లోడు కూడా చెప్తూ ఉంటాడు. 1వ తరగతి వెళ్ళే ఆ పిల్లోడికి కూడా స్కూల్ బ్యాగ్స్, షూ, బట్టలు వేసుకుని కార్పొరేట్ స్టైల్లో వెళ్తూ ఉన్నారు. అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా పిల్లల్ని కాదు ముసలామొతక వృద్ధులను అడిగినా చెప్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బిడ్డ ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినందుకు మేము చాలా సంతోషపడతామని చెప్పి ముసలి వాళ్ళు సైతం చెప్తా ఉన్నారు. వాలంటీర్ల ద్వారా వాళ్ళకి గతంలో మనం చూసుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలి అంటే అప్పుడు ఇచ్చే అరాకొర పెన్షన్ కూడా తీసుకుంటానికి మనం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ క్యూలో నుంచొని వాళ్ళు 1 రోజు, 4 రోజులు, వారం రోజులు క్యూలో నిలబడి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కూడా చెడిపోయే పరిస్థితులు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ వీళ్ళకే 3,000 రూపాయల పెన్షన్ చేసి మొన్న సంవత్సరం కూడా మన జనవరికి 3,000 రూపాయలు పెన్షన్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నారు. అందుకనే చిన్న పిల్లవాడి కాడ నుంచి కూడా పండు ముసలివారికి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుంది అని చెప్తా ఉన్నారు. ఆ నీచుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మేము దరిద్రమైన పరిపాలన చూసాము. ఆయన ఉన్నన్నాళ్ళు వర్షాలు కూడా పడని పరిస్థితులు చూసాము. మేము రైతులుగా పిల్లలు, పెద్దలు, రైతులు కూడా ఆయన పరిపాలనలో విసుగు చెందిన పరిస్థితులు మనం చూసాము. ఆరోగ్యశ్రీ వ్యవస్థ గురించి మీ మాటల్లో వివరించండి. ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మహానేత రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, నాన్నగారు 1 అడుగు ముందుకు వేస్తే జగన్ 2 అడుగులు ముందుకు వేస్తాడు అనే విధంగా అంతకుముందు ఉన్న కొన్ని రోగాల వరకే ఆరోగ్యశ్రీలో ఉండటం జరిగింది. ఇప్పుడు దరిదాపుగా 2,000 రోగాలని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,000 రకాల వ్యాధులకి ఆరోగ్యశ్రీని చేర్చడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటా ఉన్నాం, విలేజ్ క్లినిక్లు పెట్టి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ప్రతి గడపకి వైద్యాన్ని తీసుకెళ్ళటం చాలా గొప్ప విషయం. ఇది చాలా దేశాల్లో కూడా సాధ్యం కాని పరిస్థితులు మనం చూసే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ముందు ఏది కూడా పనిచేయలేదు. ఆయన అనుకున్న విధంగా ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ద్వారా లేదా ఫ్యామిలీ డాక్టర్ని పెట్టి ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళకి ఏ రోగం ఉన్నదో ఆ రోగం గురించి టెస్ట్ చేయడం, పరీక్షలు చేయడం, రోగ నిర్ధారణ చేయడం అనేది చేసి వాళ్ళకి సుమారుగా 110 రకాల మందుల్ని విలేజ్ డాక్టర్ల ద్వారా, ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా ప్రజలకి, పేదలకి పంపించడం ఎంతో శుభ పరిణామం. ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ, ఇటువంటి వైద్య వ్యవస్థను కానీ చరిత్రలో ఎన్నడూ కూడా చూడలేదు. మనం గతంలో కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినట్టయితే పేదలు
ఆ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితి. అటువంటిది ఫ్యామిలీ డాక్టర్స్నే నియమించి ఇంటికి పంపిస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద లేదా పేదల మీద ఉన్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా చెప్తా ఉన్నాము, ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుని ఎవరైనా కానీ ఇంటి వద్ద 2 నెలలు కానీ లేదా నెల కానీ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చినట్లయితే వాళ్ళకి ఆ రెస్ట్ తీసుకునే టైంలో కూడా వాళ్ళకి సుమారుగా రోజుకి ఇంతే అని చెప్పి వాళ్ళు మామూలుగా ఉన్న రోజుల్లో పనులకు వెళ్తే వాళ్ళు కూలి చేసుకుని సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళు బతకాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళు వైద్యం చేయించుకుని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు, ఎన్ని నెలలైనా ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళ జీవన భృతిని ఆలోచిస్తూ వాళ్ళకి రోజుకింత అని చెప్పి ఇచ్చేసి వాళ్ళు రెస్ట్ టైంలో కూడా డబ్బులు ఇవ్వడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం రాజధానిలో పరిస్థితులు ఏంటి? అక్కడి నుంచి ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజధాని నియోజకవర్గం తాడికొండలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుచరిత గారు గెలుస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకని అంటే ప్రజలకు కావాల్సింది ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి. అవి లేకుండా ఎన్నో కడతాము, ఏదో చేస్తాము అని సింగపూర్ లాగా చేస్తామని చెప్పి గ్రాఫిక్స్లో చూపించి ఇచ్చేయటం కాదు. కానీ పేదలకు విద్య, వైద్యం, తిండి, బట్ట ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా చూస్తూ ఉన్నాం, తాడికొండ నియోజకవర్గంలో ఇంతకుముందు ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2,500 రూపాయలని జీవన భృతి కింద ఇచ్చేవాళ్ళు. అది చాలదు అని చెప్పి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 చేస్తూ నిర్ణయం తీసుకున్నా ఉన్నారు. అదే సుచరిత గారు వచ్చిన 10 రోజుల్లోనే దాని గురించి మాట్లాడి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ల్యాండ్లెస్ పూర్ అందరికీ కూడా 2,500 ఇస్తున్న 5,000 చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పథకాన్ని కూడా ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు. ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ ఉంది. విద్య, వైద్యం, పేదలకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం తీర్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. అందువలన అక్కడ సుచరితమ్మ గారే గెలుస్తారు అని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. జై జగన్, జై సుచరితమ్మ.